హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మన దేశ రాజకీయాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక డేంజరస్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. తాజాగా జైల్లో ఉన్న ప్రతి ఒక్క దేశద్రోహి కూడా మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందుకోసం బెయిల్ అప్లై చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా బీహార్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ బహదూర్గంజ్ నియోజకవర్గానికి జైల్లో ఉన్న షర్జిల్ ఇమాం అక్కడ నామినేషన్ వేసి నాకు 2 వారాల పాటు ప్రచారం చేసుకోవడానికి నాకు బెయిల్ కావాలి అని ఇప్పటికే కోర్టు ముందు బెయిల్ దాఖలు చేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఇదొక డేంజరస్ ట్రెండ్‌గానే మారుతోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే మొదటిసారి కాదు, గతంలో అమృత్ పాల్ సింగ్ ఇలానే చేశాడు. అండ్ తాహిర్ హుసేన్, ఇంజనీర్ రష్దీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇదే విధంగా ఎలక్షన్లను ఉపయోగించుకుని మరి అక్కడ నామినేషన్లు వేయడం, మాకు బెయిల్ కావాలని కోరడం, లేదంటే అందులో గెలిచి వచ్చిన తర్వాత మాకు చట్టసభలు వెళ్ళడానికి మాకు బెయిల్ కావాలి అని కోరడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదొక డేంజరస్ ట్రెండ్‌గానే కనిపిస్తుంది. ఇదే గనుక ఇలాగే కొనసాగితే మన దేశంలో ఉన్న నేరస్తులంతా ఇకపై ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ నామినేషన్లు వేసి బెయిల్ తెచ్చుకోవడం, లేకంటే అక్కడ గెలుపొంది పూర్తిగా బయట తిరగడం లాంటివి చేసే అవకాశం ఎంతైనా ఉంది అని తెలుస్తుంది. మరి దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం బెయిల్ అప్లై చేసుకున్న షర్జిల్ ఇమాం మనందరికీ తెలుసు. 2020 షహీన్బాగ్ ప్రొటెస్ట్‌లో ఇతను చాలా కీలకంగా పనిచేశాడు. అంతేకాకుండా మన దేశం నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్లను డివైడ్ చేసే విధంగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. చికెన్ నెక్ కారిడార్ లాంటి అతి చిన్న కారిడార్‌ను గనుక మనం దిగ్బంధిస్తే మన ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్ మొత్తానికి సత్సంబంధాలు తెగిపోతాయి. దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగి వస్తుంది అని షర్జిల్ ఇమాం ఆ సభల్లో వ్యాఖ్యానం చేశాడు. ఇదే గనుక జరిగి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తనలో కలిపేసుకునే పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే మన ఇండియాతో గనుక ఈ స్టేట్స్‌ను గనుక డివైడ్ చేస్తే ఖచ్చితంగా వాటిపై చైనా అటాక్ చేసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను ఎప్పటినుంచో తమ భూభాగమే అని చైనా చెప్పుకుంటోంది కాబట్టి ఆ పనికి ఖచ్చితంగా పాల్పడి ఉండేది. దీనివల్లే షర్జిల్ ఇమాంను మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకెళ్లి జైల్లో పడేసింది. అతన్ని 2020 నుంచి జైల్లోనే ఉంచింది. ఇప్పటివరకు అతనికి కోర్టులు అస్సలు ఒక్కసారి కూడా బెయిల్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు పాల్పడిన ఘటనలు అంత ప్రమాదకరమైనవి అని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదు. ఇతనే కాదు, గతంలో పంజాబ్ నుంచి అమృత్ పాల్ సింగ్ లాంటి ఖలిస్తానీ ఉగ్రవాది సైతం పోటీ చేశాడు. ఆయన ఏకంగా ఎంపీ ఎలక్షన్లలో అసలు కనీస ప్రచారం సైతం చేయకుండా ఆయన అప్పటికే అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండే నామినేషన్ వేసి అక్కడ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి ఇక చట్టసభలకు వెళ్ళాలి, అక్కడ నేను ప్రమాణ స్వీకారం చేయాలి అని చాలాసార్లు బెయిల్ కూడా పొందాడు. సో ఇలాంటి ఉగ్రవాదులు సైతం నామినేషన్లు వేసి ఎలక్షన్లలో గెలుపొంది బెయిల్ పొందిన ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కశ్మీర్లో కూడా ఇంజనీర్ రష్దీ అనే ఉగ్రవాది ఇతను ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తున్న కేసుల్లో జైల్లో ఉన్నాడు. ఇతను కూడా కశ్మీర్లో ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందాడు. సో ఎంపీగా గెలుపొందిన తర్వాత పార్లమెంటు చట్టసభలకు కూడా ఇతను హాజరయ్యాడు. రీసెంట్గా మనం ఢిల్లీ ఎన్నికలు జరిగాయి కదా, ఈ ఢిల్లీ ఎన్నికల్లో కూడా తాహిర్ హుసేన్ జైల్లో నుంచే పోటీ చేశాడు. అంతేకాకుండా జైల్లో ఉండగానే నాకు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి నాకు ఒక బెయిల్ కావాలి అని కోరగా కోర్టు సైతం అతనికి కొన్ని సమయాల్లో బెయిల్ ఇచ్చింది. దీంతో అతను జైలు నుంచి వెళ్ళడం, ప్రజల్లో ప్రచారం చేయడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి జైలుకే వెళ్ళడం, ఇలాంటివి చేస్తూ వచ్చాడు. వీటన్నిటిని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ ఉగ్రవాదులు లేదంటే దేశద్రోహులు వీళ్ళంతా కలిసి ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్‌గా అమలు చేయవచ్చు అని గుర్తించినట్లే కనిపిస్తుంది. ఇది మన చట్టాల్లోని లోపాలను కొట్టొచ్చినట్లు బయటికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్‌ను ఉపయోగించుకుని వీళ్ళంతా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మన చట్టాలు అంత కఠినంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకోసమే
కేంద్రంలో ఒక చట్టాన్ని తీసుకువచ్చారు మోదీ గవర్నమెంట్. అదేమిటంటే ఈ చట్టం ప్రకారం 30 రోజుల పాటు ఎవరైనా రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ గనక దొరక్కపోతే ఖచ్చితంగా అతని ప్రధానమంత్రి అయినా కూడా అతని పదవి పోయే విధంగా వీళ్ళు చట్టాలను తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ఒక్క నేరస్తుడు కూడా ఈ విధంగా పోటీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. ప్రస్తుతం షర్జిల్ ఇమామ్ అండ్ అమృత్ పాల్ సింగ్, ఇంజనీర్ రష్దీ ఇలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినా కూడా వాళ్ళు 30 రోజుల కంటే ఎక్కువగా జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పదవి పోయే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారు అని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించినందువల్లనే ఇలాంటి కఠినమైన చట్టాలను తీసుకువస్తూ ఉన్నారు. రాజకీయ నేరస్తులకు చట్టసభల్లో అవకాశం లేకుండా కఠినమైన చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు. కానీ మన దురదృష్టవశాత్తు లోక్సభలో దీన్ని బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. విపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున గగ్గోలు చేశాయి. కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో అన్ని పార్టీలు దీనికి యునైటెడ్గా పూర్తి వ్యతిరేకంగా గగ్గోలు పెట్టాయి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ చట్టం వల్ల మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ విధంగా జైల్లో ఉండి బయట నామినేషన్ వేసే వారి కోసం మాత్రమే ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానమంత్రి పదవిని సైతం ఇంక్లూడ్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పటిష్టంగా ఈ చట్టాన్ని రూపొందించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే పార్లమెంట్లో ఈ బిల్లును తీసుకురాకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో గవర్నమెంట్ చేసేదేమీ లేక దీన్ని జేపీసీ కమిటీ పరిశీలనకు పంపించింది. అయితే జేపీసీ పరిశీలనలో కూడా విపక్షాలు పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. జనరల్గా జేపీసీ అంటే అందులో అధికార పక్షంతో పాటు విపక్షాలకు సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా ఇందులో పాల్గొంటారు. అందరూ ఈ కమిటీ కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు వీటిపై చర్చిస్తారు. ఇదంతా అందరూ ఆమోదయోగ్యం పొందిన తర్వాత మాత్రమే దీన్ని మళ్ళీ లోక్సభకు పంపిస్తారు. కానీ ఈ జేపీసీ కమిటీ ఏర్పాటు కావాలంటే విపక్షాల నుంచి కొంతమంది ఎంపీలు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నిసార్లు విపక్షాలకు అడుగుతూ ఉన్నా కూడా, అంటే మీ పార్టీ తరఫున మాకు ఈ జేపీసీ కమిటీ ఏర్పాటు చేయడానికి కోసం కొంతమంది ఎంపీలను నామినేట్ చేయండి, వాళ్ళ పేర్లు మీరు ప్రతిపాదించండి, వాళ్ళను మేము తీసుకుంటాం, ఈ కమిటీ ఏర్పాటు చేద్దాం, తద్వారా బిల్లు ముందుకు సాగుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా విపక్షాలు ఏ ఒక్కటి పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ విపక్షాల నుంచి ఏ ఒక్క పార్టీ కూడా ఎంపీల పేర్లను ప్రతిపాదించడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ బిల్లును ఆపడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో గవర్నమెంట్ చేసేదేమీ లేక ఇక తమ ఎన్డీఏ భాగస్వామ్యంలోనే లేదంటే తటస్థంగా ఉండే పార్టీల్లో కొంతమంది ఎంపీలను తీసుకొని ఈ జేపీసీ కమిటీ ఏర్పాటు చేయాలని సైతం భావిస్తోంది. సో ఇంత మంచి బిల్లును ఈ విధంగా ఉగ్రవాదులను లేదంటే దేశద్రోహులను ఆరు గ్యాంగ్స్టర్లను ఇలాంటి వారందరినీ చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధించే ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయో మనందరికీ స్పష్టంగా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.